కొత్త వారికి కూడా రైతు భరోసా ఎకరాకు 6,000 రూపాయలు. జూలై 15 చివరి తేదీ. దానికి కావాల్సిన పత్రాలు మరియు పూర్తి సమాచారం మనం తెలుసుకుందాం. ఎవరైతే కొత్తగా పట్టా పాస్ పుస్తకం పొందారో మరి వారికి కూడా ఈ దఫా రైతు భరోసా రానుంది. మరి వారు ఎప్పటి వరకు అప్లై చేసుకోవాలి, ఏ తేదీ వరకు పట్టా పొందినటువంటి వారు రైతు భరోసాకు అర్హులు అనేటువంటి పూర్తి వివరాలు తెలుసుకుందాం. తప్పకుండా మీరైతే వీడియో చివరి వరకు చూడండి. ఎవరైనా కొత్తగా మన వీడియో చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనటువంటి గంట సింబల్ నొక్కండి. ఇప్పుడైతే మనం ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఎవరైతే కొత్తగా భూములు కొని పట్టా పొంది ఉన్నారో మరి వారికి వానాకాలం సీజన్కు సంబంధించినటువంటి రైతు భరోసా రావాలంటే వారు ఏం చేయాలి అనేటువంటి సమాచారం చూద్దాం. ఒకసారి మనం ఇక రైతులకు శుభవార్త. జూలై 5 లోపల రైతు భరోసా డబ్బులు. జూన్ 15 నాటికి కొత్తగా రైతులకు పట్టాదార్ పాస్ పుస్తకము పొందిన రైతులు 5 జూలై లోపు రైతు భరోసా పథకంకు దరఖాస్తు చేసుకోవాలి అని అధికారులు సూచిస్తున్నారు. ఎవరైతే అన్నదాతలు జూన్ 15 నాటికి పట్టాదార్ పాస్ పుస్తకం పొంది ఉంటారో వారు జూలై 5వ తేదీ నాటికి దరఖాస్తు చేసుకొని ఉండాలి. పట్టాదార్ పాస్ పుస్తకము జూన్ 15 నాటికి వచ్చి ఉండాలి. అదేవిధంగా జూలై 5 చివరి తేదీ ఈ యొక్క రైతు భరోసా వానాకాలం సీజన్కు సంబంధించింది రావాలంటే జూలై 5వ తేదీ లోపు మీరు దరఖాస్తు చేసుకొని ఉంటే మీకైతే ఈ సీజన్కు సంబంధించినటువంటి రైతు భరోసా వస్తుంది. రైతు భరోసా అప్లై చేసుకోవడానికి కావాల్సినటువంటి పత్రాలు ఏమిటి అనేది చూద్దాం ఒకసారి. రైతు భరోసా కోసము ఆధార్ మరియు పట్టాదార్ పాస్ పుస్తకము, బ్యాంకు పాస్బుక్ మొదటి పేజీ జిరాక్సు, అదేవిధంగా దరఖాస్తు ఫామ్ను నింపి ఏఈఓకు సమర్పించుకోవాల్సి ఉంటుంది, అంటే ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే జూలై 5 నాటికి మరో అవకాశం ఉందని స్పష్టం చేశారు. అది అలా ఉండగా 30 నాటికి మనకు ఏదైతే జూన్ 30 నాటికి ప్రభుత్వము రైతు భరోసా నిధులు ఎకరాకు 6,000 రూపాయలు విడుదల వారీగా విడుదల చేయనున్నారు. ఈ నెల 30న సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే రైతు భరోసా విడుదల చేస్తారు. అయితే మొదట 1 ఎకరం భూమి ఉన్నటువంటి రైతుల ఖాతాలో 6,000 రూపాయలు జమ కానున్నాయి. 2 ఎకరాలు కొంత వ్యవధి కాలంలో 5 ఎకరాల వరకు ఉన్న రైతులకు జమ చేస్తారు. తర్వాత మనకైతే నిధుల సర్దుబాటు ప్రకారము మిగిలిన రైతులకు కూడా నిధులు విడుదల చేస్తామని చెప్పేసి అధికారులు అయితే చెప్తున్నారు. మొదటగా మనకైతే ఈ నెల 30వ తారీఖు నాడైతే 1 ఎకరం ఉన్నటువంటి రైతుల అకౌంట్లలో అయితే నిధులు జమ చేస్తారట. తర్వాత 2 ఎకరాలు 3 ఎకరాలు అట్లా 5 ఎకరాల వరకు ఉన్నటువంటి రైతులకు జమ చేస్తారు. తర్వాత నిధుల సర్దుబాటు చేసినాక మిగతా రైతులకు కూడా జమ చేస్తారని చెప్పేసి అంటున్నారు. అయితే ఇందులో అన్నదాతలకు అయితే ఒక పెద్ద డౌట్ ఉంటుంది. గతంలోనే యాసంగి సీజన్ కు సంబంధించినటువంటి రైతు భరోసా అనేది చాలా మందికి అయితే రాలేదు. కేవలం 3 ఎకరాల వరకు 4 ఎకరాలు ఉన్నటువంటి అన్నదాతలకు మాత్రమే రావడం జరిగింది. మిగతా రైతులకు అయితే రాలేదు. అదే విధంగా ఈ వానాకాలం సీజన్ కూడా అలానే చేస్తారా అనేటువంటి ఒక పెద్ద డౌట్ అయితే ఉంది. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రతి ఒక్క అన్నదాతకు కూడా రైతు భరోసా జమ చేయాలి అని చెప్పేసి నేనైతే అన్నదాతల పక్షాన్ని అయితే ప్రభుత్వాన్ని అయితే కోరుతున్నాను. అదే విధంగా జూన్ 30 నుంచి వెళ్ళి ప్రభుత్వం రైతు భరోసా నిధులు ఎకరాకు 6,000 రూపాయలు విడుదల చేస్తారు. అయితే జూన్ 15 నాటికి కొత్తగా పట్టాదార్ పాస్ పుస్తకాలు పొందినటువంటి వారు రైతులు ఎవరైతే ఉన్నారో జూలై 5 లోపు రైతు భరోసా పథకం కోసం వెంటనే దరఖాస్తు చేసుకోవాలని చెప్పేసి అయితే అధికారులు సూచిస్తున్నారు. ఇందాక మనం చెప్పినట్లుగా అయితే చేసుకుంటే మీకు కూడా రైతు భరోసా నిధులు అయితే రావడం జరుగుతుంది వానాకాలం సంబంధించి. అయితే అందుకు కావాల్సిన డాక్యుమెంట్లు కూడా మీకు ఇందాక చెప్పినట్టుగా ఆధార్ కార్డు, పట్టాదార్ పాస్బుక్, బ్యాంకు పాస్బుక్ మొదటి పేజీ జిరాక్సు, దరఖాస్తు ఫారాము, పై డాక్యుమెంట్స్ అన్ని పూరించి ఏఈఓలకు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని చెప్పేసి తెలుపుతున్నారు. వీరికి కూడా మరో విడతలో రైతు భరోసా పడుతుంది. అయితే మీకు రైతు భరోసా రావాలంటే తప్పకుండా ఈ విధంగా అప్లై చేసుకుంటేనే రైతు భరోసా అయితే రావడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం అయితే తప్పకుండా ప్రతి ఒక్క అన్నదాత కూడా రైతు భరోసా ఇవ్వాలని చెప్పేసి అయితే కోరుకుంటున్నాను. ఇది మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఎవరైనా కొత్తగా మన వీడియో చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనటువంటి గంట సింబల్ నొక్కండి. థ్యాంక్ యూ.